ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనము. దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించెదను. ఇక్కడ మరి ఎలా ఉంటే దేవుడు ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడుతుంది అని చూస్తే 19వ వచనము మనకు కనిపిస్తుందండి. నీవు నా తట్టు తిరిగినడలా అని ఉంటుంది. మరొక భాగంలో చూస్తే ఏవి నీచములో ఏవి గణములో నీవు గుర్తుపట్టినడలా అని ఉంటుంది. ఈ రెండు షరతులు మనకు కనిపిస్తాయి. ఈ వాగ్దానము మన జీవితాల్లో కూడా నెరవేర్చబడాలంటే మనము ఆయన తట్టు తిరగాలి. ఏవి నీచములో ఏవి ఘనమైనవో వాటిని గుర్తుపట్టి ఆ విధంగా నడుచుకోవాలి. ఈ రెండు చేసినప్పుడు దుష్టుల చేతుల నుండి మనల్ని ఆయన విడిపిస్తాడని అర్థం చేసుకోవచ్చు. అనేక సందర్భాలలో అండి దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూనే ఉంటాడు. నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చూస్తుంది తప్పు, నువ్వు మాట్లాడుతుంది తప్పు, అలా మాట్లాడకూడదు అని మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది, ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది కూడా. అంటే దేవునికి విరోధంగా, దేవునికి ఆయాస్కరంగా, దేవునికి దుఃఖకరంగా మనము ఏదైనా చేపట్టినప్పుడు, ఏదైనా మాట్లాడడం కానీ, చూడడం కానీ, చేయడం కానీ, ఏదైనా మనం అలా చేయబోతున్నప్పుడే మన మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. అలా చేయకూడదు, అలా చూడకూడదు, అలా చెప్పకూడదు, అలా మాట్లాడకూడదు అని మనమే మన మనస్సాక్షిని చంపుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి. అయితే ఇక్కడ ఆయన తట్టు తిరిగినప్పుడు మాత్రమే మనం చేస్తుంది తప్పు, మనం చేస్తుంది ఒప్పు అని మన మనస్సాక్షి మనల్ని బోధిస్తూ ఉంటుంది, సరిచేస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో మనం గుర్తుపట్టే రీతిగా దేవుడు అటువంటి జ్ఞానంతో మనం నింపడానికి ఇష్టపడతాడు. ఈ షరతుల ప్రకారం మనం జీవించినప్పుడు మాత్రమే దుష్టుల చేతిలో పడకుండా మనల్ని దేవుడే విడిపిస్తాడని ప్రభువు ఈ దినమున సెలవిస్తున్నాడు. అనేక సందర్భాలలో మనము తెలిసి తప్పు చేస్తూ ఉంటాము, తెలిసి పడిపోతూ ఉంటాము. కానీ దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు, మనల్ని ఎన్నో రీతిలుగా కాపాడుతూ ఈ రోజున మనం ఇంకా సజీవ లెక్కల్లో ఉన్నాము, శ్వాస తీసుకుంటున్నాము, బ్రతికి ఉన్నాము, ఇంకా మాట్లాడుతున్నాము అంటే అది దేవుని కృపనే కదండి. అలాంటి దేవుని కృపను నిరర్ధకం చేస్తే దుష్టుల చేతిలోని దేవుడు విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. మన పితరులు చాలామంది ఆ విధంగా దేవునికి విరోధంగా నడుచుకున్నప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు శత్రువు చేతికి దేవుడే వారిని అప్పగించిన సందర్భాలు కోకొల్లలు కదండి. బైబిల్ గ్రంథము చదివిన ప్రతి ఒక్కరికి, మన పితరుల జీవితాల్లో దేవుడు జరిగించిన ప్రతి కార్యమును ఎరిగిన ప్రతి ఒక్కరికి ఇది సుపరిచితమే. అయితే మనం ఏ విధంగా ఉంటున్నాము, దుష్టుల చేతుల నుంచి దేవుడు విడిపించాలి మనల్ని అంటే మనం ఆయన తట్టు తిరగాలి. ఏవి నీచములో ఏవి ఘనమైనవో మనం గుర్తుపట్టి వాటి నుంచి దూరంగా వచ్చి దేవుని చేతిలోకి మనం వెళ్ళేవారిగా ఉన్నప్పుడు, మన ప్రతి అక్కర నిమిత్తం దేవుని ఎద్దుకు వచ్చి మొరపెట్టుకుంటట్లుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వాగ్దానము మనందరి జీవితాలలో నెరవేర్చబడుతుందని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.